ఏముందా ఊర్లో? చిన్నప్పటి నుంచి స్కూల్లో, కాలేజ్‌లో, బీటెక్‌లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్‌తో పాటు టెల్ మీ అబౌట్ యువర్ హోమ్ టౌన్ అని అడిగేవాళ్ళు. ఏముందబ్బా మా ఊర్లో అని ఆలోచించేదాన్ని. మనం ఊర్లో ఉన్నప్పుడు ఊరు గురించి చెప్పాలి అంటే అంతగా ఏం గుర్తురావు. ఒక్కసారి ఊరు దాటి బయటొస్తే మన ఊరు వాల్యూ తెలుస్తుంది. అదొక హ్యాపీ ప్లేస్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా మీ ఊర్లో ఏముందంతగా అని అడిగితే లెక్కలేనన్ని గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా మా ఊరి టొమాటో మండి, గొర్రెల సంత, మట్టి బొమ్మలు, నర్సరీలు, ఇంకా అపారమైన ప్రేమాభిమానాలున్న మా ఊరు జనాలు. ఇదే మా ఊరు. నేను పుట్టి పెరిగింది ఇదే ఊర్లో. అదే అంగళ్ళు అని ఎవరికైనా చెప్పగానే ఏంది అంగల్లా అంటే షాప్సా అని ఓమని నవ్వేస్తారు. ఎస్, అంగళ్ళు అంటే మీనింగ్ అదే. మా అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లోనే ఉన్నారు. సో మా అమ్మ నాకు చెప్పిన స్టోరీ ఏమంటే, మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో చాలా తక్కువ ఇల్లు ఉండేవంట. అంటే చాలా దూరం దూరంగా కొన్ని ఇల్లులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఉండే మెయిన్ అంగళ్ళులో 2 షాప్స్ ఉండేవంట. ఒకటి జనరల్ స్టోర్ అయితే ఇంకొకటి పిండారిచ్చే షాప్. సో ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో వాళ్ళు అందరూ ఇక్కడికే వచ్చేవాళ్ళు ఏమైనా కావాలంటే. అలా ఎవరికైనా ఏమైనా కావాలన్నా, ఎవరినైనా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగినా అంగళ్ళుకి వెళ్ళి వస్తున్నా అని చెప్పేవాళ్ళంట. అలా అంగళ్ళు అనే వర్డ్ క్రియేట్ అయిందనమాట. రాను రాను ఊరు డెవలప్ అయ్యి మిట్స్ కాలేజు, విశ్వము, ఇంకా గోల్డెన్ వ్యాలీ ఇలా స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ డెవలప్ అయ్యి నిర్మానుష్యంగా ఉన్న ఊరు కాస్త ఒక పెద్ద ఊరులాగా మారిపోయింది. ఇప్పటికి చాలా డెవలప్ అయింది, డెవలప్ అవుతూనే ఉందన్నమాట. ఇదే మా ఊరు వెనుకున్న స్టోరీ. ఇంకా మా ఊర్లో టొమాటో మండి, గొర్రెల సంత, మట్టి బొమ్మలు చాలా ఫేమస్ అని చెప్పా కదా. రీసెంట్ గా నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన కుప్పలు కుప్పలు టొమాటోస్ పడేశారు. రీజన్ ఏమంటే రేట్ పోవట్లేదంట. తైవాన్ లో 3 టొమాటోస్ మాత్రమే 80 NTD ఉంటుంది. అంటే సుమారుగా 230 రూపీస్ అనమాట. ఇండియాలో మన వాళ్ళు ఎంతగా కష్టపడుతూ ఉంటారో కదా. ఊర్లో అమ్మితే రేట్లుండవు, కానీ బయట కంట్రీస్ లో ఏమో భారీగా రేట్లు పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. లాస్ట్ కి ఫార్మర్ కే లాస్. ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరలోనే తెలిసిన వాళ్ళు టొమాటో పంట వేస్తుంటే వాళ్ళ కష్టం చూపిద్దాము అని ఒక వ్లాగ్ లాగా తీసానన్నమాట. మీకు కూడా అది షేర్ చేద్దాం అనిపించింది. చూసేద్దాం పదండి. అవునవును, మీరు ఫ్రెండ్సా? నెంబర్ 1 చెప్పిల్లా 2 9 8 ఉండదు. వ్యవసాయంలోనే మేము కట్టలు నాటేది, పేపర్ వేసేది, కట్టి నాటేది, అన్ని పనులు మేము చేస్తాం కాబట్టి మా నెంబర్ దాని మీద వేసేసి మేము ఎవరున్నా కూడా ఒకవేళ ఫోన్ చేసినా కూడా ఒకవేళ యాడికైనా కానీ మేము పోతాం. దయచేసి మీకు ఏ పనులు సాయం చేయాలో కూడా మేము పాల్గొంటాము. కట్ చేసుకొని మళ్ళీ వస్తుంది కదా. దున్నిన తర్వాత సదరం చేసి కాంప్లెక్స్ ఎరువులు చల్లి యాపిండి అవన్నీ చల్లిన తర్వాత చదునైన తర్వాత చాలు తోలుకుంటాం. కాటుకొచ్చింది మీకు దీనికి వీటికి ఎరువు కాంప్లెక్స్ అవన్నీ కలిపి 5-6 రకాలు కలిపిన తర్వాత ఇప్పుడు సాలు తోలుతాము. యాపిండి, కానాపిండి, కాంప్లెక్స్, దాంతో ఇంకా 3-4 రకాలు కలిపి ఇట్లా బీటికి చల్లుతాం. చెట్టు పురుగు సాయ కన్నా బాగుంటాయి దానికి. ఇది ఒక 4-5 సార్లు దున్నుతామమ్మా. దున్నిన తర్వాత మళ్ళా ఇట్లా చదును చేస్తాం ట్రాక్టర్తోనే. చదును చేసిన తర్వాత మామూలుగా ఇప్పుడు మీరు చూడండి ఇట్లా సాలు తోలుతున్నారు. ఆ ట్రాక్టర్ చూసినారంటే ట్రాక్టర్ తోలుతుంది కదా, అట్లా వస్తుంది. సురేంద్ర స్టార్ట్ చేయి. ఇది ఎందుకు తోలినాడు అంటే వర్షం పడితే ఇది కాలువలో నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట. కాలువలోకి వచ్చేస్తాయి అన్ని సార్లోకి కాలువలోకి వచ్చేసి తెంపేస్తే అన్ని నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి. ఒక పక్క ట్రాక్టర్తో దున్నుతూ ఉంటే ఇంకో పక్క డ్రిప్ ఇరిగేషన్ పైప్ నైతే సెట్ చేస్తూ వస్తారు. దాని మీద ప్లాస్టిక్ షీట్ నైతే పరుస్తారనమాట. వాటికి ఆల్రెడీ హోల్స్ కూడా వచ్చి ఉంటాయి. చూస్తున్నారు కదా, డ్రిప్ ఇరిగేషన్ పైప్ మీద ఇలా పేపర్ పరుస్తూ వస్తారు. ఒక పక్క పేపర్ పరుస్తూ ఉంటే ఇంకో పక్క ఆ పేపర్ ఎగిరిపోకుండా దాని మీద బౌండరీ లాగా మట్టి పరుస్తూ వస్తారనమాట. ఇలా ఒకటేసారి మల్టిపుల్ వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. అంత మండుటెండలో ఎంత కష్టపడుతున్నారో ఒక 2 hours నిలబడుకొని వీడియోనే తీయలేకపోయినా అలాంటిది వాళ్ళు రోజంతా కష్టపడుతున్నారు. ఒక ఎకరాకి వచ్చి రోల్ ఉంటుంది. ఆ రోల్ లాగుతానులా ఆ రోల్ ఉంటుంది. ఆ రోడ్లు ఒక 6 రోళ్ళు వస్తాయి. 6 రోళ్ళు ఒక ఎకరంకు పంటకు సరిపోతుంది.
ఏడన్నా ఇంత చెట్టు వచ్చి ఉంటుంది చూడు, ఆడికి పోండి. టమాటా మొత్తం రీసెర్చ్ చేయాలంటే ఒక్కో స్టేజ్ ఒక్కో తాను ఉంటుంది కదా, అదంతా తీసేస్తే అవునవును. మొత్తానికి దున్నేసి డ్రిప్ ఇరిగేషన్ పైప్ పెట్టేసి పేపర్ పరిచేసిన తర్వాత లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటారు. ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది అనుకుంటా. లంచ్ అయిన తర్వాత ఇలా పైప్ అయితే సెట్ చేస్తున్నారు. బోర్ నుండి మొత్తం పంటకి మొత్తం వాటర్ అందేలాగా పైప్ కనెక్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ పైప్ పెట్టుంటారు కదా, వాటిని లింక్ చేస్తున్నారనమాట. సో దట్ వాటర్ ప్రతి ఒక్క మొక్కకి చేరుతుంది అని. ఈ వర్క్ అంతా అయిపోయిన 2-3 days తర్వాత టొమాటో నారలు ఇక్కడ కనిపిస్తున్న హోల్స్ లో నాటుతారనమాట. ఆ వీడియో క్యాప్చర్ చేశాను. ఒక ఫోల్డర్ మొత్తం ఎక్కడో పోయింది. ఎక్కడ పోయిందో కూడా అర్థం కాలేదు. నేనైతే చాలా బాధపడ్డా, ఎందుకంటే నేను కూడా కొన్ని మొక్కలు నాటాను ఇక్కడ. అవన్నీ మెమరీస్ లాగా ఉంటాయి అనుకుంటే అవి మిస్ అయిపోయాయి. నేనైతే చాలా బాధపడ్డాను. సో ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళంతా ఒక ఊరికి చెందిన వాళ్ళే. కోటకొండ, తమ్మలపల్లి దగ్గర కోటకొండ అంట. వాళ్ళ ఊర్లో వర్షాలు లేక పంటలు లేక వాళ్ళు ఇదే బ్రతుకుదిరు మీద బ్రతుకుతున్నారనమాట. సో నాకెందుకో వాళ్ళు జెన్యూన్గా అనిపించి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కష్టపడితే ఇదంతా అయిపోయిందనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడే బోర్ దగ్గర వాళ్ళు రిఫ్రెష్ అయిపోయి వాళ్ళ కష్టార్జితం తీసుకొని ఇంటికి వెళ్తారు. వీళ్ళ కాన్వర్జేషన్స్ అయితే భలే ఉన్నాయి అసలు. మామూలుగా నేను ఇంతవరకు టమాటా సేద్యం చేసినప్పుడల్లా పచ్చివే లావుటివే ఒక 1000 కొనుక్కుంటా. అంటే ఆ 1000 ఏం చేస్తామంటే 4 ఒక సాలుకు 4 8 వేసేస్తాను. బాగా అడ్జస్ట్ అవుతుంది, బాగుంటుంది. చూడు మధ్యలో లావు కట్టే ఆపకది ఆపకది 4 కట్లు పడతాయి. అవే ఈ మధ్యలో ఎట్లా ఉన్నా కూడా లాస్ట్ లో తల్లి కట్లు బాగుండాలి. అవి బాగుంటే నువ్వు ఎంత లాగని పడిపోకుండా సపోర్ట్. అదే మీరు ఇప్పటి వరకు చూసింది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది ప్రాసెస్ అంతే. ఇంకా చాలా పని ఉంటుంది టొమాటో పంటలో. ప్రతి స్టేజ్ లోనూ చాలా కష్టం ఉంటుందన్నమాట. టొమాటో ఫార్మింగ్ అంటేనే లక్తో కూడుకున్న విషయం. పంట కోతకు వచ్చిన తర్వాత కోసి బాక్సులు కేసి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే లహన్ డైరీస్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని అంగళ్ళు తెలిసిన వాళ్ళు చూస్తూ ఉంటే మీ పేరు ఇంకా మీ ఊరిని కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. అలా చేసినట్లయితే మీరు ఈ వీడియో చూసినట్లు నాకు తెలుస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మాది కోటకొండ, అన్నమయ్య జిల్లా, తమ్మాలపల్లి మండలము. కోటకొండ. మేము కట్లు నాటేది, పేపర్ వేసేది, మళ్ళీ కట్లు పెరికేది, ఇటు వ్యవసాయం పనుల్లో ఏ పని అయినా కానీ మేము చేయగలుగుతాము. కానీ దాని మీద ఉండే మా నెంబర్కు ఫోన్ చేసి చెప్పండి. మేము ఏడున్నా కూడా ఒకవేళ కొంచెం దూరం అయినా కూడా మేము రాగలుగుతాం. మడికి అండ్ల కొట్టేది, మళ్ళీ కూడా అండ్ల కొట్టేది, గిన్నెల పనులు చేస్తాము. సూపర్. అన్నమయ్య జిల్లా వెళ్తాను. అన్నమయ్య జిల్లా కాడ ఏడన్నా అన్నమయ్య జిల్లా మాది. అన్నమయ్య జిల్లా ఏడవరకైనా కూడా మేము రాగలుగుతాము. పేపర్ వేసేది కానీ కట్టినాటేది కానీ వ్యవసాయ పని అనేది ప్రతి పనికి మేము రాగలుగుతాము. ఎందుకంటే మాకు ఇక్కడ వర్షాలు తక్కువయ్యి మేము ఈ పని మీద ఆధారపడి ఉన్నాము. ఏ పని కూడా మేము కష్టానికి మేము ఎంతవరకైనా కూడా రాగలుగుతాము. దయచేసి మీకు ఏ పని సాయం చేయాలని కూడా మేము పాల్గొంటాము. 8639218189 రాఘవ 6304888937 రాంబాబు 7842400359 బోయకొండ. మీ పేరే బోయకొండ. 8978049998 రమేష్. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.